ఒక్కసారి తలుచుకుని చూడండి. కోట్లాది మంది భక్తులు, గంగా తీరాల్లో భక్తి సందడి, వేలాది సాధువులు, ఊరేగింపులు, మహాయజ్ఞాలు, అఖండ నినాదాలు. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంఘటన మహాకుంభమేళ. అసలు మహాకుంభమేళ అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటారు? సముద్ర మథనంతో దీనికి సంబంధం ఏంటి? 2025 మహాకుంభమేళలో ఏం జరిగింది? వాటన్నిటి గురించి ఇవాళ మన తేజ్ లహరా ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం. మహాకుంభమేళ గురించి తెలుసుకోవాలంటే ముందుగా సముద్ర మథనం, అమృత బిందువులు కథ తెలుసుకుందాం. ఈ సముద్ర మథనాన్ని దేవతలు, రాక్షసులు కలిపి చేశారండి. అవును, నిజమే. దేవతలు, రాక్షసులు కలిపే ఈ సముద్ర మథనాన్ని మొదలుపెట్టారు. అది అమృతం కోసం చివరికి యుద్ధంగా మారింది. ఆ యుద్ధం నుండే కుంభమేళా కథ ప్రారంభమైంది. పాల సముద్ర మథనంలో ఎన్నో అపురూపమైన వస్తువులు వెలువడ్డాయి, చివరికి అమృతం కూడా. అప్పటి నుండే అసలైన యుద్ధం మొదలైంది. దీనిని ఎవరైతే తాగుతారో వారికి మరణం లేదని గ్రహించిన రాక్షసులు అమృతాన్ని తీసుకెళ్ళిపోయారు. అమృతాన్ని తిరిగి పొందటానికి వాయుదేవుడి సహాయం తీసుకున్నారు దేవతలు. ఆ అమృతాన్ని తిరిగి పొందే సమయంలో అమృత బిందువులు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ 4 ప్లేసెసే ఇప్పుడు మనం ఎంతో పవిత్రంగా భావించే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, అలాగే మన నాసిక్. ఈ ప్రదేశాలలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఆ నమ్మకం ఆధారంగానే మహాకుంభమేళ ప్రారంభమైంది. సదా హిమాలయాల్లో తపస్సు చేసే సాధువులు ఒక్కసారి ప్రపంచం ముందుకు వస్తారు. హిందూ సాంప్రదాయంలో మహాకుంభమేళ అంటే కేవలం భక్తుల కోసం మాత్రమే కాదు. ఇదే సమయంలో నాగసాధువులు, అఘోరాలు, సన్యాసులు, యోగులు, తాంత్రికులు, అఖాడాలు వీరంతా కలిసి భక్తులకు తమ ప్రవచనాలు అందిస్తారు. మన చరిత్రల ప్రకారం మొదటిగా లిఖితపూర్వకంగా రికార్డ్ అయ్యింది మాత్రం 7వ శతాబ్దంలో హర్షవర్ధన్ రాజు కాలంలోనే. దాదాపు 1200 ఏళ్లుగా ఇది నడుస్తోంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాసంఘటన జరుగుతుంది. జ్యోతిష్యులు చెప్పే శాస్త్రాల ప్రకారం గ్రహాల ప్రత్యేకమైన స్థితిలో మాత్రమే ఇది నిర్వహించబడుతుంది. ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇక 2025 మహాకుంభమేళ విశేషాలు ఏంటంటే కేవలం ఒక మేళ కాదండోయ్, విశ్వాసానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. ఈ మహాకుంభమేళ ప్రయాగ్రాజ్, అదేనండి గంగా యమున సరస్వతి సంగమంలో జరిగింది. ఎంతమంది భక్తులు హాజరయ్యారో తెలుసా? 30 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని అంచనా అండి. అంటే మొత్తం జనాభా కంటే ఎక్కువే. ఇక భద్రత విషయానికి వస్తే ప్రత్యేక డ్రోన్ పర్యవేక్షణలో 10,000 మంది పైగా పోలీసులే ఉన్నారంటండి. అక్కడ న్యూస్ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ మొత్తం ప్రపంచం అంతా మనతో పాటే చూసింది కదండి. అక్కడికి వెళ్ళటానికి ప్రత్యేక రైళ్లు మీకు తెలిసిందే. ఉచిత అన్నదానం, వైద్య సహాయం అన్నీ ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత పెద్ద మానవ సమూహం ఇదేనేమో. అక్కడున్న ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతేనండి. మహాకుంభమేళ ప్రత్యేకత. ఈ సంఘటన మీ జీవితాన్నే మార్చేస్తుంది. పాప విమోచనం అంటండి. పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయంట. ఆధ్యాత్మిక శుద్ధి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మోక్ష మార్గం సులభంగా లభిస్తుందంటండి. అద్భుతమైన దృశ్యాలేనండి. ప్రపంచవ్యాప్తంగా భక్తుల సంగమం కదా. భక్తి, విశ్వాసం, సంస్కృతి అన్నిటిలో కలబోతేనండి ఇది. ఈ వేడుకలో పాల్గొంటే జీవితం ధన్యమవుతుంది అని ఎంతోమంది భక్తులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన మహోత్సవాన్ని మీరు చూసారా? చూసుంటే మీ జీవితంలో ఇంకా మర్చిపోలేరు.
ఇది హిందూ సాంప్రదాయంలో అత్యంత గొప్ప సంఘటన అండి. మహాకుంభమేళా అంటే కేవలం ఒక మహోత్సవం కాదు, ఆధ్యాత్మిక శుద్ధికి ఒక వేదిక అని. ఇంతకీ మీరు మహాకుంభమేళా వెళ్ళారా లేదా? వెళ్ళకపోయింటే మా వీడియో పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. అసలే 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది కదండి మహాకుంభమేళా. కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారే వస్తుంది అనుకోండి. మహాకుంభమేళా ఒకటే కాదండి, అర్ధ కుంభమేళా కూడా జరిగిందంట. మీలో ఎవరికన్నా ఈ విషయం తెలుసా? తెలుసుంటే కమెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే నాసిక్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, టైం ఉంటే వెళ్ళి చూసేయండి. అన్నట్టు నా వీడియో నచ్చిందా? అయితే మన బూస్ట్ నాకు ఇచ్చేయండి. అదేనండి మన తేజలహరా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోస్ కావాలనుకుంటే గంట కొట్టి కమెంట్ చేయటం మర్చిపోకండి. బాయ్.